హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్. ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే గత 2 రోజుల్లో కేరళలో 2 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. యూఏఈ నుంచి తిరిగి వచ్చిన 2 వ్యక్తులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇప్పుడు ఎంపాక్స్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక వైరల్ జునోటిక్ వ్యాధి, అంటే జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందుతుంది మరియు కోతుల్లో పాక్స్ లాంటి వ్యాధిగా గుర్తించబడింది కాబట్టి దీనికి మంకీ పాక్స్ అని పేరు పెట్టారు. మంకీ పాక్స్ వైరస్ అనేది ఆర్థోపాక్స్ వైరస్. ఇది మసూచికి కారణమయ్యే వరియోలా వైరస్ను కూడా కలిగి ఉన్న వైరస్ల జాతికి చెందింది. అయితే స్వీయ పరిమితి ఉన్నప్పటికీ ఇది మరణానికి దారితీస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని దేశాలలో స్థానికంగా పరిగణించబడింది. అయితే ఎంపాక్స్ను 2 సార్లు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా ప్రకటించడం జరిగింది. అయితే దీని యొక్క ట్రాన్స్మిషన్ కనుక చూసుకున్నట్లయితే లైంగిక సంబంధంతో సహా ముఖం నుండి ముఖానికి, చర్మం నుంచి చర్మానికి, నోటి నుంచి నోటి ద్వారా లేదా నోటి నుంచి చర్మానికి ఉన్న సంబంధంతో దద్దుర్లు అనేవి ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి అనేది వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అయితే దీని యొక్క లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే మొదటి 5 రోజుల మధ్య జ్వరం, తలనొప్పి, శోషరస కణపు వాపుతో వర్గీకరించబడుతూ ఉంటుంది. అయితే చివరిగా జ్వరం వచ్చిన 2 రోజుల్లోనే చర్మం అనేది విస్ఫోటనం చెందుతూ ఉంటుంది. దీంతోపాటు దద్దుర్లు ముఖంపై ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి, కానీ అరచేతి, పాదాల, అరికాలలో కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీంతోపాటు నోటి శ్లేష్మ పొర, కండ్ల కలక, కంటి యొక్క కార్నియా మరియు జననేంద్రియ ప్రాంతాన్ని కూడా ఇది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అయితే ఈ మంకీ పాక్స్ కోసం చేసేటువంటి పరీక్షను కనుక చూసుకున్నట్లయితే ఇది డిఎన్ఏ వైరస్లు కాబట్టి పాలిమరైజేషన్ చైన్ రియాక్షన్ టెస్ట్ పీసీఆర్ పరీక్ష అనేది ఈ యొక్క వ్యాధి నిర్ధారణ కోసం అవసరం. అయితే వ్యాధులను ప్రజారోగ్య ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా WHO ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో భాగంగా H1N1, ఎబోలా, పోలియో, రెండో ఎబోలా వ్యాప్తి, జికా, COVID-19, ఎంపాక్స్ను ప్రకటించడం జరిగింది. ఇకపోతే 2వ ఆర్టికల్ విషయానికి వస్తే జమీలీ ఎన్నికల కోసం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 31 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏకకాల ఎన్నికలు అంటే ఏంటో తెలుసుకుందాం. ఒకే దేశం ఒకే ఎన్నికలని పిలువబడే ఏకకాల ఎన్నికలు అంటే లోక్సభ, అన్ని రాష్ట్రాల శాసనసభలు మరియు పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. అయితే ప్రస్తుతం ఈ ఎన్నికలన్నీ ఒకదానికొకటి స్వతంత్రంగా నిర్వహించబడతాయి. ప్రతి ఎన్నికైన సంస్థ యొక్క నిబంధనలు నిర్దేశించిన కాలపరిమితిని అనుసరిస్తూ ఉంటాయి. ఒకే దేశం ఒకే ఎన్నికలనే కాన్సెప్ట్లో అన్ని రాష్ట్రాలు లోక్సభ ఎన్నికలకు ఒకేసారి నిర్వహించే వ్యవస్థను రూపొందించారు. రాష్ట్రాలకు, కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు జరిగేలా భారత ఎన్నికల చక్రాన్ని పునర్నిర్మించాల్సి ఉంటుంది. అంటే ఓటర్లు ఒకే రోజు ఒకే సమయంలో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల సభ్యులకు ఓటు వేస్తారని దీని అర్థం. ఇప్పుడు ఏకకాల ఎన్నికల చరిత్ర గురించి తెలుసుకుందాం. 1951లో స్వతంత్ర భారతదేశంలో లోక్సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. తర్వాత 3 చక్రాల ఎన్నికల్లో కొన్ని విచ్చలవిడి సంఘటనలు మినహా ఏకకాలంలో లోక్సభ మరియు శాసనసభకు ఎన్నికలు జరిగాయి. 1960లో అసెంబ్లీ రద్దు కావడంతో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. అయితే కేరళ, నాగాలాండ్, పాండిచ్చేరిలో 1962 సార్వత్రిక ఎన్నికల తర్వాతనే అసెంబ్లీ ఏర్పాటు కావడం జరిగింది. అయితే ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఇతర దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి జర్మనీ, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బెల్జియం. ఇకపోతే 3వ ఆర్టికల్ విషయానికి వస్తే చిన్న, మధ్యస్థాయి సంస్థల IPO నిబంధనలు కఠినతరం చేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ బోర్డు నిర్ణయించడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ నియమావళి, ప్రచురితం కాని ధరల ప్రభావిత సమాచారం నిర్వచనం విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలకు బుధవారం సెబీ బోర్డు ఆమోదం తెలపడం జరిగింది. ఇప్పుడు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ గురించి తెలుసుకుందాం. సెబీ భారతదేశంలో సెక్యూరిటీస్ మార్కెట్ యొక్క చట్టబద్ధమైన సంస్థ. పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించడం, సెక్యూరిటీల మార్కెట్ను ప్రోత్సహించడం,
నియంత్రించడం దీని యొక్క ప్రధాన పాత్ర. సెబీ మొదట 1988లో నాన్ స్టాట్యుటరీ బాడీగా ఏర్పడినప్పటికీ సెబీ యాక్ట్ 1992 ద్వారా చట్టబద్ధమైన హోదాను పొందడం జరిగింది. అయితే దీని యొక్క కీలక విధులు కనుక చూసుకున్నట్లయితే స్టాక్ ఎక్స్చేంజీల నియంత్రణ చూసుకున్నట్లయితే భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజీల కార్యకలాపాలను సెబీ నియంత్రిస్తూ ఉంటుంది. తర్వాతది ఇన్వెస్టర్ ప్రొటెక్షన్. ఇందులో భాగంగా ఇన్వెస్టర్ల యొక్క హక్కులను పరిరక్షిస్తూ వారి పెట్టుబడులకు రక్షణ అనేది కల్పిస్తుంది. దీని తర్వాత మోసాల నివారణ. ఇందులో భాగంగా మోసాలను నిరోధించడానికి, న్యాయమైన మార్కెట్ పద్ధతులను నిర్ధారించడానికి సెబీ స్టాక్ మార్కెట్ కార్యకలాపాలను నియంత్రిస్తూ ఉంటుంది. దీని తర్వాత మార్కెట్ ఎడ్యుకేషన్, అంటే మార్కెట్ కార్యకలాపాలపై ఇన్వెస్టర్లకు అవగాహన పెంచుకునేందుకు విద్యా వనరులను అందిస్తుంది. అయితే దీని యొక్క అధికారాలు గనక చూసుకున్నట్లయితే చట్టబద్ధమైన నిబంధనలు సమన్వయం చేయడానికి, అంతేకాకుండా మధ్యవర్తుల వృత్తిపరమైన పనితీరును నిర్ధారించడానికి వారి యొక్క నియమ నిబంధనలు ఇది అమలు చేస్తూ ఉంటుంది. దీంతోపాటు మార్కెట్ యొక్క అవకతవకలపై సెబీ విచారణ జరిపి నేరస్తులపై చర్యలు తీసుకునే విధంగా దీనికి అధికారం ఉంది. అయితే ఈ సెబీ యొక్క కూర్పును కనుక చూసుకున్నట్లయితే ఈ బోర్డులో ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో సహా ఒక చైర్మన్ మరియు ఇతర సభ్యులు ఉంటారు. అయితే దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై, ఢిల్లీలో ఇతర ప్రాంతీయ కార్యాలయాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఐపీఓ గురించి తెలుసుకుందాం. ఇది ప్రైమరీ మార్కెట్లో ప్రజలకు సెక్యూరిటీలను విక్రయించడాన్ని తోడ్పడుతుంది. ప్రైమరీ మార్కెట్ మొదటిసారి కొత్త సెక్యూరిటీలను జారీ చేస్తూ ఉంటుంది. దీనినే న్యూ ఇష్యూస్ మార్కెట్ అని కూడా పిలుస్తారు. ఇది సెకండరీ మార్కెట్ కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పటికే ఉన్న సెక్యూరిటీలను కొనుగోలు చేసి విక్రయించడం జరుగుతుంది. దీనినే స్టాక్ మార్కెట్ లేదా స్టాక్ ఎక్స్చేంజ్ అని కూడా అంటారు. ఒక అన్లిస్టెడ్ కంపెనీ సెక్యూరిటీల యొక్క తాజా ఇష్యూ లేదా తన ప్రస్తుత సెక్యూరిటీలను విక్రయించడానికి ఆఫర్ చేసినప్పుడు రెండింటినీ మొదటిసారిగా ప్రజలకు ఇచ్చినప్పుడు ఇది జరుగుతుంది. అయితే సెబీ భారతదేశంలో సెక్యూరిటీస్ మార్కెట్ యొక్క రెగ్యులేటర్ మరియు పారదర్శకతను నిర్ధారించడానికి, పెట్టుబడిదారులను రక్షించడానికి మరియు మార్కెట్ యొక్క సమగ్రతను కాపాడడానికి ఐపీఓల ప్రక్రియను నియంత్రిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఐపీఓలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరిని అనుమతిస్తారు అనే విషయం గురించి తెలుసుకుందాం. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ అనేది విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్, వాణిజ్య బ్యాంకులు, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్ మొదలైన ఇన్వెస్టర్ల కేటగిరీకి ఇవి చెందుతాయి. దీంతోపాటు క్యాపిటల్ మార్కెట్లో మదింపు చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి నైపుణ్యం మరియు ఆర్థిక సామర్థ్యాలను కలిగి ఉన్నారని సాధారణంగా భావించే సంస్థాగత పెట్టుబడిదారులను క్యూఐబీలు అంటారు. అయితే ఈ ఐపీఓ ద్వారా వచ్చే ఆదాయం ఎక్కడికి పోతుంది కనుక మనం చూసుకున్నట్లయితే, ఇష్యూ యొక్క కొత్త మూలధనాన్ని సమీకరించినట్లయితే ఐపీఓ ద్వారా వచ్చే ఆదాయాన్ని కంపెనీకి వెళ్ళడం జరుగుతుంది. భవిష్యత్ వృద్ధి, విస్తరణ, రుణ తగ్గింపు మొదలైన వాటికి ఈ ధనాన్ని అనేది ఉపయోగించవచ్చు. ఒకవేళ ఇష్యూలో ప్రమోటర్లు లేదా ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ చేస్తే ఆ డబ్బు కంపెనీ కాకుండా వారికే వెళ్ళడం జరుగుతుంది. ఇకపోతే 4వ ఆర్టికల్ విషయానికి వస్తే, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ తదుపరి చైర్మన్ను ఎంపిక చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో హైపవర్ కమిటీ బుధవారం సమావేశం కావడం జరిగింది. ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ గురించి తెలుసుకుందాం. 1993 అక్టోబర్ 12న భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు కావడం జరిగింది. మానవ హక్కుల పరిరక్షణ చట్టం 2006 ద్వారా సవరించిన మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 కింద దీనిని స్థాపించడం జరిగింది. ఇది 1991లో అక్టోబర్లో ప్యారిస్లో మానవ హక్కుల ప్రోత్సాహం మరియు రక్షణ కోసం జాతీయ సంస్థలపై జరిగిన మొదటి అంతర్జాతీయ వర్క్షాప్లో ఆమోదించిన ప్యారిస్ సూత్రాలకు ఇది అనుగుణంగా పనిచేస్తుంది. అయితే దీని యొక్క కాంపోజిషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ కమిషన్లో ఒక చైర్పర్సన్, 5 ఫుల్ టైం మెంబర్స్, 7 డీమ్డ్ మెంబర్స్ ఉంటారు. దీంతోపాటు చైర్మన్ భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇందులో ఉంటారు. అయితే వీరి యొక్క నియామకం పదవీ కాలం కనుక చూసుకున్నట్లయితే 6 సభ్యుల కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి నియమించిన చైర్మన్ సభ్యులు ఈ కమిటీలో భాగంగా ఉంటారు. వారిలో ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, పార్లమెంటు ఉభయ సభల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు, కేంద్ర హోంమంత్రి మరియు చైర్మన్ సభ్యులు ఇందులో భాగంగా ఉంటారు.
వీరి యొక్క పదవీ కాలం అనేది 3 సంవత్సరాల కాలానికి లేదా వారు 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ పదవిలో అర్హులుగా ఉంటారు. ఇకపోతే 5వ ఆర్టికల్ విషయానికి వస్తే 70,000 కోట్ల రూపాయలతోటి జల్ జీవన్ మిషన్ పనులు ఏపీలో ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ గురించి తెలుసుకుందాం. జల్ జీవన్ మిషన్ 2019 ఆగస్టు 15న ప్రతిష్టాత్మక లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అయితే ప్రారంభ సమయానికి కేవలం 3.23 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. 2024 నాటికి ప్రతి గ్రామీణ గృహాలకు కుళాయి నీటి కనెక్షన్లు అందించడం ద్వారా ఈ వచ్చేటటువంటి అంతరాయాన్ని పూడ్చడమే ఈ మిషన్ అనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు దీని యొక్క లక్ష్యాన్ని కనుక చూస్తున్నట్లయితే ప్రస్తుతం ఉన్న నీటి సరఫరా వ్యవస్థలు మరియు నేరుగా 19 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తుంది. ఈ చొరవ గ్రామీణ ప్రాంతాలను తగ్గించడానికి ఉన్న నీటి సమస్యలను తగ్గించడానికి ఉద్దేశించబడింది. అయితే ఈ మిషన్ కమ్యూనిటీ అప్రోచ్ మీద ఆధారపడి ఉంటుంది. నీటి కోసం జేజేఎం ఒక జన ఆందోళనను సృష్టించాలని చూస్తుంది. తద్వారా ఇది ప్రతి ఒక్కరి ప్రాధాన్యతగా ఇది మారబోతుంది. అయితే దీని యొక్క లక్ష్యాలు గనక చూసుకున్నట్లయితే 2024 నాటికి గ్రామీణ భారతదేశంలోని అన్ని గృహాలకు వ్యక్తిగత గృహ కుళాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన మరియు తగినంత తాగునీటిని అందించాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా ఇది నీటికి కమ్యూనిటీ విధానంపై ఆధారపడి ఉంటుంది. మిషన్ యొక్క కీలక భాగంగా విస్తృతమైన సమాచారం, విద్య, కమ్యూనికేషన్ను కలిగి ఉంటుంది. దీని యొక్క మంత్రిత్వ శాఖ కనుక చూసుకున్నట్లయితే జల్ శక్తి మంత్రాలయం కింద తాగునీరు పారిశుద్ధ్య శాఖ అనేది దీని యొక్క నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తూ ఉంటుంది. అయితే దీని యొక్క వ్యూహం కనుక చూసుకున్నట్లయితే వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్ మరియు వ్యవసాయంలో పునర్వినియోగం కోసం గృహ మురుగునీటి నిర్వహణ వంటి వనరుల సుస్థిరత కొరకు స్థానిక మౌలిక సదుపాయాల కల్పనతో సహా స్థానిక స్థాయిలో నీటి యొక్క సమీకృత డిమాండు మరియు సరఫరా సైడ్ మేనేజ్మెంట్పై ఈ మిషన్ అనేది దృష్టి పెట్టడం జరుగుతుంది. దీంతోపాటు దేశవ్యాప్తంగా సుస్థిర నీటి సరఫరా నిర్వహణ లక్ష్యాలను సాధించడానికి ఈ మిషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలతోటి కలిసిపోతూ ఉంటుంది. అయితే దీని యొక్క ఫండింగ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే కేంద్ర రాష్ట్రాల మధ్య 50-50% ఉంటుంది. అదేవిధంగా హిమాలయ ఈశాన్య రాష్ట్రాలకు 90:10% ఉంటుంది. దీంతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల విషయానికి వస్తే 100% నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చడం జరుగుతుంది. మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.